మహిళకి ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేయించడం విశాఖపట్నంలో విశాఖ మహిళలుగా ఏం చెప్తారు? మేము ఆయన పోటీ చేయడం మాకు బాగా ఫీల్ అవుతుందండి. ఎందుకంటే మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలి. ఎందుకంటే వైసీపీ పార్టీ కావాలి. అంటే ఆయన అభివృద్ధి బాగుంది కదండి. ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు, ఇప్పుడు రోడ్డు మీద వ్యాపారాలు ఏమైనా చేసుకున్నా ఫ్రీగా జగనన్న మళ్ళీ లోన్లు ఇచ్చారు. ఆయన ప్రభుత్వం బాగుంది. కాబట్టి ఇక్కడ అభ్యర్థితో పని లేదా మీకు? జగన్ గారేనా అంటే అభ్యర్థులు గెలిస్తేనే కదండి జగన్ గారు ఇది అవుతారు. అభ్యర్థులు కూడా పని ఉంది. ఇక్కడ ఎంఈవి సత్యనారాయణ కూడా పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యే కింద ఆయన కూడా గెలాలి. ఆయన గెలాలని మేము చూస్తాం. ఓకే, ఎంపీ మన ఈవిడ కోసం తెలుసమ్మా, బొత్స ఝాన్సీ గారి కోసం మీకు తెలుసు? ఎక్కడ వస్తాయి వాళ్ళు? ఆవిడ ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇక్కడ లోకల్ కాదు అంటున్నారమ్మా ఆవిడ, నిజమేనా? అది లోకలేనండి. లోకల్ ఆవిడేనా? అంతకుముందు గతంలో ఇక్కడ వచ్చిన పెద్ద అనుభవం లేదు, అది చాలా మంది చెప్తున్నారు. అదంతా వాస్తవం? అనుభవం లేదు. ఇప్పుడు పార్టీ ప్రకారంగా ఆవిడకి మేము గెలిపిస్తామండి. ఎంఈవి గారికి కూడా గెలిపించాలి. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి సీఎం కావాలి. అవునా? సార్ పథకాలు చాలా బాగున్నాయి అన్నవి, అందుకోసం. కాబట్టి మీకు అసలు అభ్యర్థితో పని లేదు? అభ్యర్థితో పని ఉందండి. పని ఉన్నది. వాళ్ళు గెలిస్తేనే కదా సార్. జగన్ గారు సీఎం. టీడీపీ నుంచి భరత్ ఉన్నారు, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ ఉన్నారు. ఎలా ఉండబోతుందండి? ప్రధానంగా ఎవరు గెలుస్తారని విశాఖ ప్రజలుగా మీ అభిప్రాయం? ఈసారి ఎంప్లాయిడ్ అదే ఎవరైతే రిటైర్డ్ అయిపోయిన వాళ్ళందరూ ఎవరిని గెలిపించాలనుకుంటున్నారండి, ఏం చెప్తారు? ఈసారి ఎంప్లాయీస్ అందరూ కూడా, ఎందుకంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదవాళ్ళకి కానీ ఎంప్లాయీస్కి కానీ మధ్యతరగతి ఫ్యామిలీస్కి కానీ అన్నీ బాగానే చూసుకుంటున్నారు. కాబట్టి మేమైతే వైసీపీకి ఈసారి ఓటు వేయాలనేసి మేము కోరుకుంటున్నాం. గతంలో ఎందుకులేండి, ఈసారి మాత్రం మేము వైసీపీకి వేయాలనుకుంటున్నాం. మార్పు కోరుకుంటారు. ప్రధానంగా ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ గారిని అనౌన్స్ చేయడం ఒక సాహసమైన నిర్ణయం అంటున్నారు. ఏం చెప్తారు? మీకు చాలా రాజకీయాలు అన్నిసార్లు చూసుంటారు కదా, ఏం చెప్తారు దానికి సంబంధించి? ఒక బీసీ మహిళకి గత ఇంచుమించు నాకు తెలిసిన మట్టుకు 30 ఏళ్ళ నుంచి బీసీ మహిళకి ఇవ్వలేదు. కాబట్టి అదొక మంచి నిర్ణయం అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఎలా ఉండబోతుంది సార్ ఆవిడ గెలుపు అవకాశాలు కానివ్వండి, గెలిచే సత్తా కానివ్వండి, లేకపోతే గెలుపు ఆవిడకి అంత ఈజీ అనుకుంటున్నారా? గెలవచ్చు ఆవిడ? గెలుస్తుందండి. ఎందుకంటే గతంలో కూడా విజయనగరం పార్లమెంట్లో చేసి విశాఖపట్నం గురించి ఆవిడ చాలా ఎక్కువ పార్లమెంట్లో మాట్లాడారు. కాబట్టి ఈసారి మరి విశాఖపట్నాన్ని సిటీ మన ఏది క్యాపిటల్ చేయబోతున్నారు. కాబట్టి మరి ఆవిడ గెలిచి తీరుతారు కూడా. అంటే ప్రధానంగా లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ లేవనెత్తున్నారు. ఆవిడ విశాఖ వాస్తవులు కాదన్నారు, నిజమండి? విశాఖ వాస్తవులు? ఆవిడ గాజువాకలో పుట్టిందండి. విశాఖ ఆడపడుచండి. విజయనగరం కోడలికి వెళ్ళింది కానీ విశాఖపట్నం ఆడపడుచండి ఆవిడ. కంపల్సరిగా ఆవిడకి చాలా మంది తెలియదు. లేదు, విశాఖపట్నం వాస్తవ ఆవిడ ఆడపడుచండి. అది ఆవిడ చదువు కూడా ఇక్కడే చదువుకుంది ఏఈలో. కాబట్టి కంపల్సరిగా ఆవిడ గెలుస్తుందని మాకైతే బాగా నమ్మకం, గెలుస్తుందనేసి నమ్మకం. మేము విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఆవిడని బంపర్ మెజార్టీతో గెలిపిస్తామని మేమైతే అనుకుంటున్నాం. భరత్ అనే వ్యక్తి సడన్ గా వచ్చాడు అని అంటున్నారు, నిజమా సార్? అది భరత్ అయితే ఇక్కడ ఆయన కాదండి. అంటే వాళ్ళ ఫాదర్ ఎప్పుడో విశాఖపట్నం వచ్చారు కానీ భరత్ అయితే ఇక్కడ ఆయన కాదు. కాబట్టి మేము మరి ఈవిడనే గెలిపించుకోండి. మహిళగా ఒక 40 ఏళ్ళ తర్వాత ఆవిడని మహిళగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ సీట్ ఇచ్చారు. కాబట్టి మేము ఆవిడకే ఓటేసి గెలిపిస్తామనేసి మాకైతే పూర్తిగా నమ్మకం. విశాఖ ప్రజలందరూ ఓటేసి గెలిపిస్తారు నమ్మకం. ఖచ్చితంగా గెలుస్తారా? గెలుస్తారు, కంపల్సరీగా గెలుస్తారండి. ఇది విశాఖపట్నం ఇప్పుడు విజయనగరం పార్లమెంట్లో కూడా పార్లమెంట్లో గెలవిప్పారు విశాఖపట్నం కోసం. కాబట్టి ఆవిడ గెలుస్తారు.